క్రీస్తునందు ప్రియ సహోదరులరా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. కీర్తనలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే యెహోవా కోపిస్తారు. ఈ వాక్య వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యం ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే, దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపగిస్తాడు. మీకు నాశనం ప్రాప్తిస్తుంది. ఆయన కోపాగ్ని త్వరగా రగులుకోగలదు. ఆయనను నమ్మి ఆశ్రయించేవారంతా ధన్యులు. చూడండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఒకవేళ కుమారుడుని ఆశ్రయించకపోతే, కుమారుడైనటువంటి దేవుడిని గురించి తెలుసుకొనకపోతే మానవుడు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అనే విషయాలు ఈ వచనం చదువుకోవడం ద్వారా తెలుసుకుంటాం. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ కీర్తనల గ్రంథకర్త కుమారుడైనటువంటి దేవుని గురించి వ్రాస్తూ ఉన్నారు. దేవుని కుమారుణ్ణి అని అంటూ ఉన్నారు. ఈ దైవ కుమారుడు ఎవరు? ఈ దైవ కుమారుడిని గూర్చి 1000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం వ్రాయబడుటలో ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పానంటే, దేవుడు అనాది కాలం నుండి తన రక్షణ ప్రణాళికను వెల్లడి చేస్తున్న దేవుడిగా, బయలుపరుస్తూ ఉన్న దేవునిగా ఉన్నారు. ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పానంటే, ఈ భూమి మీద ఉన్న అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబును దేవుడు తన యొద్ద కలిగి ఉన్నారు అనే సత్యాన్ని ఆయన తెలియచేయడం. ఈ భూమి మీద మానవుడు ఎదుర్కొనుచున్న అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబు దేవుడి యొద్ద ఉన్నది. అయితే దేవుడు మానవునికి కనిపించనంత దూరాన, వినిపించినంత దూరాన ఉన్నాడు అని మనిషి భావిస్తూ, ఆ దేవుడిని గూర్చినటువంటి అన్వేషణలో, వెదుకులాటలో, ఆరాధనలో మనిషి వహిస్తూ ఉన్నటువంటి అలసత్వం మూలంగా మానవుడు దేవుని యొక్క దర్శనాన్ని గుర్తించని వాడుగా ఉంటున్నాడు. దైవ సందర్శనం లేనివాడుగా మనిషి కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కుమారుడైనటువంటి దేవుడిని మానవుడు తెలుసుకోవాలి. ఎవరు కుమారుడైనటువంటి దేవుడు ఎవరు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. దేవుడు తండ్రిగాను, దేవుడు కుమారుడుగా, దేవుడు ఆత్మగా ఈ భూమి మీద 3 రకాలైనటువంటి పాత్రలను పోషించారు, కర్తవ్యాలను వహించారు. అయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. కాబట్టి ఈ కుమారుడిని గూర్చి వాక్యం ఏమంటుంది అంటే, దేవుని కుమారుడిని ముద్దు పెట్టుకోండి, అంటే తెలుసుకొనండి, గుర్తించండి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ అధ్యాయంలో 2వ వచనంలో అభిషక్తుణ్ణి, 6వ వచనంలో రాజును, ఈ 12వ వచనంలో కుమారుడు అని పిలవడం కనిపిస్తుంది. చూడండి, ఈ 2వ వచనంలోనే, ఈ 2వ అధ్యాయంలోనే 2వ వచనం అభిషిక్తుడిని గురించి తెలియజేస్తుంది, 6వ వచనం రాజును గురించి తెలియజేస్తుంది, 12వ వచనం కుమారుడిని గురించి తెలియజేస్తుంది. ఈ అధ్యాయం ఒక గొప్ప దైవికమైనటువంటి సత్యాలను తెలియజేస్తున్న అధ్యాయం. చూడండి సోదరులారా, వాక్యం చెప్తుంది కదా, ఇక్కడ కుమారుడు అని పిలవడం కనిపిస్తుంది. కుమారుడు అంటే దేవుని కుమారుడు. కుమారుడు అంటే దేవుని కుమారుడు. కుమారునికి తన తండ్రి స్వభావం ఉంటుంది. యేసు కాలంలో ఉన్న యూదులు తాను దేవుని కుమారుణ్ణి అని ఆయన అన్నప్పుడు, తనకు దేవుని స్వభావం ఉందని, తానే దేవుడని ఆయన చెప్పుకుంటున్నాడని తెలుసుకున్నారు. ఈ మాటలు మనం చూస్తూ వస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం అంటూ ఉంది,
మంచి పనికి కాదు కానీ దేవదూషణకే మేము నీ మీద రాళ్ళు రువ్వుతాం. నీవు మనిషివే అయినా నిన్ను దేవుడుగా చేసుకుంటున్నందుకే అని యూదులు ఆయనకు బదులు చెప్పారు. యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, మీ ధర్మశాస్త్రములో మీరు దేవుళ్ళని నేను గదా చెప్పాను అని వ్రాసి ఉంది కదా. లేఖనం అర్ధరహితం కానే కాదు. దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చిందో ఆయన వారిని దేవుళ్ళు అన్నాడు. అంటే తండ్రి ప్రత్యేకించి లోకానికి పంపినవాడు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుచేత నీవు దేవదూషణ చేస్తున్నావు అని మీరు అంటారా? నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి. అవి నేను చేస్తూ ఉంటే నన్ను నమ్మకపోయినా తండ్రి నాలో ఉన్నాడని నేను తండ్రిలో ఉన్నానని మీరు తెలుసుకొని నమ్మేలా ఆయన క్రియలే నమ్మండి. స్తోత్రం. చూడండి ప్రియ సోదరులారా, యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే, ఇక్కడ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నందుకు యూదులు ఆక్షేపించారు. దైవతత్వాన్ని నీకు ఆపాదించుకుంటున్నావు, మాకు దేవుడొక్కడే అనే ప్రక్రియలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ గమనిస్తే కుమారుడైనటువంటి దేవుడి గురించి ఈ వాక్యాలు తెలియచేస్తూ ఉంటాయి. పురాతన కాలంలో ఒక పరిపాలకుణ్ణి ముద్దుపెట్టుకోవడం అంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నట్లు సూచించడం. ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అనేది దేన్ని సూచిస్తూ ఉంది అని చెప్పానంటే ఆయన అధికారాన్ని గుర్తించడాన్ని సూచిస్తూ ఉంది. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని గుర్తించడానికి ఒక రాజును ఒక రాకుమారుడిని ముద్దు పెట్టుకోవడం అని అంటే ఆయన అధికారాన్ని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఈ మాటలను చూసినప్పుడు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ మాటలలో మనము ఏమని ధ్యానం చేస్తూ ఉన్నాము అని చెప్పానంటే ఇక్కడ కుమారుడైనటువంటి దేవుడు, ఈ కుమారుడైన దేవుడు భూమి మీద మనకు రక్షణను కలిగించడానికి, మానవ జీవితానికి రక్షణను దయచేయటానికి ఆయన రక్షణ ప్రణాళిక కర్తయ్యి ఆయన ఈ భూమి మీద యజ్ఞపురుషుడుగా ఉద్భవించినటువంటి దేవుడు. ఏ యజ్ఞాన్ని గాంచడానికి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు అరుదించారో ఆ అవతారమే కుమారుడైనటువంటి దేవుడు అవతారం. దేవునికి స్తోత్ర. కాబట్టి అట్టి కుమార దేవుణ్ణి ఆరాధించాలని ప్రజలు అనుకున్న వాటికి గౌరవ మర్యాదలను సమర్పిస్తున్నట్లు సూచించడమే ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అని అర్థం. కాబట్టి ఎవరిని ఆరాధించాలని ప్రజలు అనుకుని వారికి గౌరవ మర్యాదలను సమర్పించాలనుకుంటారో అట్టి వారిని ముద్దు పెట్టుకోవడం అనే ప్రక్రియ ద్వారా తెలియచేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటునంతటినీ మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన్ను రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడమే. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మనుషులు చేస్తూ ఉన్నటువంటి తిరుగుబాటునంతటినీ మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయనను రాజుగా స్వీకరించటం. ఎందుకనంటే కుమారుడిని ముద్దు పెట్టుకొనకపోతే తండ్రి కోపగిస్తాడు. ఆయన కోపగిస్తే అది ఎలాగుంటుంది అని అంటే అది మనిషికి నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఆయన కోపాగ్ని త్వరగా రగులుకునిద్ది, అది వారి మీద వారికి నష్టాన్ని కలిగిస్తుంది. కనుక కుమారుడైనటువంటి దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితానికి మేలు కలుగుతుంది. వారు ఈలోక బంధకాలు, ఈలోక సంబంధమైన పోరాటాలలో నుంచి వారు ఒక నూతనమైన మార్గాన్ని కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు ఈ కుమారుడైనటువంటి దేవుడు ఎవరు, ఏంటి ఈ కుమారతత్వం అనే విషయాలను గురించి మనం ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీదకు మనుషుడిగా రాకపోవడమే, రాకపోవడమే ఆ యొక్క క్రీస్తు ఆగమాన్ని గూర్చి, ఆయన రక్షణ ప్రణాళికను గూర్చి ఈ అధ్యాయములో వ్రాయబడుతూ ఉంది. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే కుమారుణ్ణి అంగీకరించటం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని
సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, దేవుడిగా గుర్తిస్తారో, రక్షకుడిగా గుర్తిస్తారో, తమ రక్షకుడిగా స్వీకరిస్తారో వారి జీవితాలకు ఈ పరిశుద్ధ గ్రంథపు వేద వాక్యం ఎంతో దీవెనకరమైనది అనేటటువంటి సత్యాన్ని వారు గుర్తించగలుగుతూ వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏముంటుంది అంటే మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము నుండి ఒక శబ్దం భూమి మీదకి ఏమని వినిపిస్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు. యేసు ప్రభువును గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశము శబ్దము చేస్తూ ఉంది. ఏమిటి ఆ ఆకాశం అని అంటే పరలోకము నుండి ఒక శబ్దం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభువుని ఒకటి మనుష్య కుమారుడని, 2 పెండ్లి కుమారుడని, 3 దేవుని కుమారుడు అని వాక్యంలో వ్రాయబడడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఒకటి మనుష్య కుమారుడు, రెండవది ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభు మనుష్య కుమారుడు, 2 దేవుని కుమారుడు. ఇక్కడ కుమారుడైనటువంటి దేవుడు 2 తత్వాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఒకటి, ఆయన మానవుడిగా ఈ భూమి మీదకు ఉద్భవించారు. రెండవది, ఆయన మానవుడిగా వచ్చిన ఆ యేసు దేవుడై ఉన్నారు. ఈ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వీకరించటమే మానవ రక్షణకు మూలం. కనుక దేవుని వాక్యం ఏముంటుంది అని అంటే, యోహాను సువార్త గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనములో వాక్యం ఈ విధంగా చదువుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనముల వాక్యం ఏమని ఉందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. స్తోత్రం. తన్ను ఎందరు అంగీకరించిరో, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరూ అంగీకరించిరో. ఎలా అంగీకరించాలి? ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనుటలేదు. ఇది గంభీరమైన సత్యం. లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఎవరిని లోకం తెలుసుకోలేదు? దాన్ని సృష్టించిన వానిని, ఎవని మూలముగా అది కలిగిందో ఆయనను అది తెలుసుకొనకుండా ఉంది. ఎందుకు? ఎవరో కళ్ళకు గంతలు కట్టి మనుషుడిని నిజదేవుని వైపుకి త్రిప్పకుండా అతనిని శాపకరమైనటువంటి విషయముల మీద మనస్సు నుంచి, అవే దీవెనకరమైన సంగతులని, అవే ఆశీర్వాదకరమైన స్థితిగతులని మనుషుడిని భ్రమపెట్టుచూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనుషుడు నిజ దేవునిని గుర్తించని వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రభు అంటున్నారు, ఎందరూ ఆయనను అంగీకరించిరో, ఎందరూ ఆయనను అంగీకరించరు. స్తోత్రం. కనుక అంగీకరించటం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తును దేవుడిగా గుర్తించటం, క్రీస్తును రక్షకుడిగా తమ హృదయాలలోనికి చేర్చుకోవడం, మమ్మల్ని మా పాపముల నుంచి విడిపించువాడు, రక్షించువాడు అని మనుష్యుడు క్రీస్తును గుర్తించటం, పాపము నుంచి విడిపించటం, పాపము నుంచి రక్షించడం అంటే ఏంటి? ఈరోజు మనుషులుగా చాలామంది దేవుడి కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. బాబాజీలు అని, స్వామీజీలు అని, ఇలా చాలామంది దగ్గరికి వెళ్ళి దైవాన్వేషణ చేసేటటువంటి మనుషులు ఉన్నారు. చాలామంది బాబాజీలు తమను తాము దేవుడిగా అభివర్ణించుకునేవారు ఉన్నారు. దైవతత్వం అనేది మానవుడు తనకు ఆపాదించుకునేటటువంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. అయితే వీరందరికంటే కూడా ఇక్కడ మనం గుర్తించవలసింది, మనుష్యుడు ఎవరి దగ్గరికి వెళుతూ ఉన్నాడు? మనుషుడు దైవత్వం కొరకు లోకంలో వెదుకులాడుతూ ఉన్నాడు. ఆ దైవత్వం ఎక్కడ దొరుకుతుంది అని తాను ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నారు కదా, కుమారుడైనటువంటి దేవుడి గూర్చి వేద గ్రంథాలు ఏమని సాక్ష్యం ఇచ్చాయో ఆ వేద గ్రంథాలు చెప్పిన సాక్ష్యాన్ని మానవుడు గుర్తించి, దేవునికి స్తోత్ర, వేద గ్రంథాలు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మానవుడు గుర్తించాలి.
దేవునికి స్తోత్ర. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ శిశువు? కుమారుడు. ఎవరు ఈ కుమారుడు? రాజ్యభారము కలిగిన కుమారుడు. పాపము నుండి ప్రజలను విడిపించుట కొరకైనటువంటి రాజ్యభారం. ఈ రాజ్యభారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, పాప విమోచనార్థమై ఆ దేవుడు చేసేటటువంటి యజ్ఞం. రెండవది, ఈ సకల భూమండలమును పరిపాలించు ఆయన రాజదర్పణం. దేవునికి స్తోత్ర. ఒకటి, ఆయన పాప విమోచకుడు. రెండు, ఆయన ప్రజలను ఏలువాడు, పరిపాలించువాడు. స్తోత్ర. కనుక పాప విమోచకుడైనటువంటి దేవుని వద్ద ఎవరు ఆయన విశ్వాసులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, తమ యొక్క జీవితాలను బాగు చేసేటటువంటి, ఉద్ధరించేటటువంటి దేవుని వాక్యాన్ని అందరూ ప్రేమిస్తూ ఉంటారు. అట్టి బిడ్డలందరూ కూడా క్రీస్తు ప్రభుల వారిని గుర్తించుచున్నవారు. ఈ క్రీస్తు ప్రభువు కుమారుడైన దేవుడు, కుమారునిగా ఈ భూమి మీద ఉద్భవించిన వారు. పుట్టిన వానికి పెట్టే పేరు కుమారుడు. అంటే యేసు ఈ భూమి మీద శిశువుగా పుట్టినవారు, కనుకే ఆయనకు కుమారుడు అని బిరుదాంకితం వచ్చింది. దేవునికి స్తోత్ర. ఆయన ఈ భూమి మీద ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది అని చెప్పానంటే, ఓం శ్రీ కన్యక సుతాయ నమః. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. అతడు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్ర. కనుక యేసు ప్రభు కన్యకకు జన్మించినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. తన దేహములో ఎంత మాత్రమో పాపము లేనివాడే పాప సహితులైనటువంటి మానవాళి కొరకు యజ్ఞము చేయటానికి అర్హుడైన వారు. కనుక యేసు ప్రభు యజ్ఞం చేయడానికి ఎలాగూ సరిపోయినవాడు, అర్హుడైన వారు అని చెప్పి ఏనంటే ఆయన పాపము లేనివాడు. యేసు ప్రభు ఒకసారి తనను గురించి తాను చెప్పుచు ఏమని సెలవిచ్చారు అంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? స్తోత్రం. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని యేసు ప్రభు శపథం చేశారు. ఇశ్రాయేలు దేశంలో క్రీస్తు సింహగర్జన చేశారు. కారణం ఏంటి అంటే ఆయన పాపము లేనివాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అటువంటి దేవుడు కుమారుడైన దేవుడు. అందుకనే క్రీస్తు ప్రభుల వారిని ఎందుకు ముద్దు పెట్టుకోవాలి, ఎందుకు ఆయన దైవత్వాన్ని ఆశ్రయించాలి, ధ్యానించాలి, స్తుతించాలి, ప్రకటించాలి అని చెప్పి అంటే దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధత ఏమో నిత్యము మనకు బోధ చేస్తూ ఉంది. అది ఏంటి అని చెప్పి అంటే దేవుని యొక్క దైవత్వం, పరలోకపు దేవుని యొక్క దైవత్వం. యెహోవా పరిశుద్ధుడు అనేటటువంటి ఒక గొప్ప స్థితి, దైవస్థితి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నారు అని అంటే, దేవునికి స్తోత్రం, ఆయనను గుర్తించాలి. ఆయన దేవుడు అని అనడానికి ప్రాముఖ్యమైనటువంటి సూచన ఆయన పరిశుద్ధత. అంటే సురేషు, ఈ భూమి మీద పరిశుద్ధులు ఇంకా ఎవరూ లేరా అని అంటే ఖచ్చితంగా లేరు అనే చెప్పాలి. కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధత అనేది పరలోకమందును భూలోకమందును నిరూపించబడవలసింది. స్తోత్రం. అది పరలోకమందు, రెండు భూలోకమందు. ఏంటి పరలోకమందు అంటే, ఆయన మీద పరలోకంలో ఫిర్యాదు అనేది లేనేలేదు అని చెప్పబడుతుంది. భూమి మీద ఆయన మీద ఎటువంటి ఫిర్యాదు అనేది లేనేలేదు అని చెప్పబడుతుంది. అంటే యేసు ప్రభు ఎవరు అని అంటే, పరలోకమందును భూలోకమందును పాపము లేనివారు అనగా ఇక అంటే పరిశుద్ధులు అనే పేరు యేసు ప్రభువుకి మాత్రమే పెట్టడం ఎందుకు జరిగింది అని నేను చెప్పుచున్నాను అని అంటే, అలా పరిశుద్ధత అనేది పరలోకంలో కోల్పోయినవారు, భూమి మీదను కోల్పోయినవారు తాము దేవుళ్ళు అని చలామణి కావడం నిజంగా ఈరోజు మీకు తెలియకపోవడం ఒక విడ్డూరం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక చూడండి, రాజుగారి కుమారుడు, దేవునికి స్తోత్రం, రాజనగరిని విడిచి దేశమంతా పర్యటించిన
అతనిలో రాజ స్వభావము నిలిచే ఉన్నట్లు దేవునికి స్తోత్ర. ఇక్కడ దేవుళ్ళు అని పిలువబడుచున్న వారిలో దైవత్వాన్ని ఈ ఈ మానవాళ్ళు చూస్తూ వాటికున్న దైవత్వానికే దాసోహమైపోయి ఇవే దేవుళ్ళు అని ఆరాధించడానికి వారు వారు అలా ఆరాధించటానికి వారు ఆశపడడానికి కారణం ఏంటి అని అంటే పరలోకపు దేవుడిని గుర్చినటువంటి నిజమైన జ్ఞానము లేకయే. కనుక ఇక్కడ దేవుళ్ళు అనబడిన వారు చూపిన మహిమలకు మనిషి ఏమైపోయాడు అని అంటే అసలు ఏమీ లేని వ్యక్తి దగ్గరకు ఏమి తెచ్చినా అది అతనికి గొప్పగా ఎలాగో అనిపిస్తుందో, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుడికి దూరమై అసలు దేవుడికి ఎంత దూరం అయ్యాడు అని అంటే అతనికి ఏ మహిమ కనిపించినా దానికి దైవత్వాన్ని ఆపాదించే స్థితికి దిగజారిపోయినంత దూరమైపోయాడు వాడు దేవునికి అనే సంగతిని ఈరోజు మనిషి గుర్తిస్తే దేవునికి స్తోత్ర. మానవుడు ఎటువంటి మోసంలో తన జీవితాన్ని గడుపుతున్నాడు అనే విషయాలను గుర్తించవచ్చు. దేవునికి స్తోత్ర. ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే విమర్శించుకోవడానికి కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి. నువ్వు దేవుడి దగ్గరికి అసలు దేవుడు కావాలి అని నువ్వు ఎందుకు వచ్చావు? సత్యం కొరకే, సత్యం తెలుసుకోవాలనే. కాబట్టి ఆ సత్యం ఏమని చెప్తుంది అని అంటే మానవుడు దేవునికి దూరమై ఇక్కడ ఎంత దూరమయ్యాడు అనే దగ్గర తన కొరకు తాను కల్పించుకున్నటువంటి విషయాలను తాను రూఢిగా నమ్ముచు అవియే సత్యమని ప్రకటించటానికి ఎంత మొండిగా, ఎంత మూర్ఖంగా మనిషి వ్యవహరిస్తూ ఉంటాడో అంతగా మనిషి దేవుడికి దూరస్తునిగా ఉంటున్నాడు అనే సత్యాన్ని గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మానవుడు భగవంతుడికి దూరమై ఎంత దూరమైపోయాడు అంటే తనకు కొంచెమంత దైవత్వాన్ని ప్రదర్శించే ఏ స్థితి యొద్దనైనా మానవుడు దానికి దేవుళ్ళు అని పేరు చెప్పి దాని చుట్టూ తిరగడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే భక్తి చేయాలని. భక్తి వలన అతనికి క్రమశిక్షణ వస్తుందని, క్రమశిక్షణ వలన అతని గతులు బాగుంటాయని, క్రమశిక్షణ వలన అతనికి ముక్తి వస్తుందని మనిషి యొక్క ఉద్దేశం. కానీ వాస్తవానికి మానవుడు దేవుడికి ఎంత దూరమైపోయాడు అనే విషయాన్ని బట్టి అతడు తన కొరకు దేవుడు కాని దాని దగ్గరే తాను దైవభక్తిని వెదుకుచున్నటువంటి స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుడి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని గురించి ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒకటి ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరండి? ఒకటి ఆయన దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకు ఉద్భవించిన వాడు. మానవాళి పాపమును తొలగించటానికి, పాపబంధకాలలో నుండి మనుష్యుడిని విడిపించటానికి, ఆ పాపమును తన మీద వేసుకుని మనుషునికి పరిశుద్ధతను, మోక్షసిద్ధిని కలిగించడానికి, నిత్య జీవానికి మార్గాన్ని సుగమం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడిగా ఈ భూమి మీదకు ఉద్భవించారు అని ఆయన్ని అందరూ గుర్తిస్తున్నారో అటు వారందరూ కూడా శిక్ష నుండి తప్పించుకునేవారై ఉన్నారు అని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక్కడ శిక్ష అంటే మనకు మరలా ఏదో తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది, లేదా మమ్మల్ని శిక్షించేవారు ఎవరు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. చూడండి, శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆశ దురాశ గర్భం ధరించి పాపమును కనగా, పాపం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే నీది కాని దానిని ఆశించడం, నువ్వు చేయకూడని వాటిలో పాలు పొందాలనుకోవడం. కాబట్టి ఇక్కడ మానవుడు గుర్తించాల్సిన విషయాలు ఏంటి అని అంటే దేవునికి స్తోత్ర, పాప పంకిలమైనటువంటి మనిషిని రక్షించటానికి దేవుడు ఇష్టపడుచున్నవారుగా ఉన్నారు. కుమారుడైనటువంటి దేవుడు మనుషునికి పాప విమోచనము కలిగించే దేవుడై ఉన్నారు. కుమారుడైన దేవుడు మనిషికి పాప విమోచనం కలిగించే దేవుడై ఉన్నారు. స్తోత్ర.
హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, ఆ కుమారుడైన దేవుడును తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి అని అంటే, ఆయన వేదముల వల్ల బయలుపరచబడినారు, బైబిల్ ద్వారా బయలుపరచబడినారు. అయితే ఆ దేవుడు ఎవరికి దేవుడవుతాడో వారు ధన్యులు. అంటే ఏంటంటే, అనుగ్రహము పొందినవారు ఈ కుమారుడైనటువంటి దేవునిని స్తుతించేవారుగా ఉంటారు అని మన వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి కుమారుడైన దేవుడి దగ్గరికి రావడం ఒకటి సత్యాన్వేషణ ద్వారా వస్తారు, రెండవది అనుగ్రహం ద్వారా వస్తారు. కానీ ఈ కుమారుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడు, ఎందుకు ఆయన పని ఏంటి భూమి మీద అని చెప్పి అనంటే, మానవులను వారి పాపముల నుంచి విడిపించుటకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యములో చూస్తే మత్తయి సువార్త గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో వాక్యం ఈ విధంగా వ్రాయబడుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. స్తోత్రం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ప్రజల పాపముల నుండి రక్షించే దేవుడిని మానవుడు ఈరోజు గుర్తించాలి. బైబిల్ పక్షపాతంతో వ్రాయబడిన గ్రంథం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. యావత్ మానవులను కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులను వారి పాపముల నుండి రక్షించేటటువంటి యేసుదేవుడు కన్యక గర్భములో ఆయన ఉద్భవించినటువంటి వారు. ఆయన ఉద్భవానికి కారణం ఏంటంటే, మానవుడిని వాడి పాపము నుండి రక్షించుట కొరకు. స్తోత్రం. మానవులను వారి పాపము నుండి రక్షించుట కొరకు. కనుక మనము ఈ యొక్క పాప శరీరంలో ఉన్నాము. మన జీవితాలకు విమోచనం ఎలా కలుగుతుంది? మానవుడు ఈరోజు భూమి మీద దేని మీద ధ్యాస పెడతాడంటే, నేను బాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మోక్షం మీద ఉద్దేశం లేదు, పాపపుణ్యాల మీద ఉద్దేశం లేదు మనిషికి. నేను బాగా బ్రతకాలి అని ఒక్కదాని మీదే. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు, ఈ మార్గమధ్యంలో తాను జీవించే తన జీవితంలో తన ఎదుట ఉంచబడినటువంటి పరిస్థితులకు కర్త ఎవరు అనేటటువంటి విషయాన్ని గుర్తించడానికి మనిషి ఇష్టపడాలి. స్తోత్రం. కనుక మానవుడు పాపసహితమైనటువంటి ఈ మానవ జీవితం నుంచి రక్షణ పొందటానికి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని సేవించే వ్యక్తిగా ఉండాలి, పూజించే వ్యక్తిగా ఉండాలి, తన జీవితాన్ని ఆయనకు అర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. తన శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని అతను విడిచిపెట్టేవాడుగా ఉండాలి. క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసము ఉంచి ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ తన జీవితానికి పరమార్థాన్ని చేకూర్చుకోగలిగినటువంటి స్థితిని తాను కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల ద్వారా మనం చూసినప్పుడు యేసు ప్రభు మనకు ఎవరు అని చెప్పి అనంటే, దేవునికి స్తోత్రం, ఆయన మనలను మన పాపముల నుంచి విడిపించటానికి ఆయన ఈ భూమి మీద ఉద్భవించినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం చదువుకుంటే, ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు, నమ్మకం పెట్టని వానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరు మీద నమ్మకం పెట్టలేదు. స్తోత్రం. చూసారా, యేసు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచరో వారికి శిక్షా విధించబడుతుంది. నమ్మకం ఉంచిన వారికి శిక్ష నుండి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. స్తోత్రం. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచేవారికి శిక్షావిధి లేదు. శిక్షావిధి అంటే ఏంటి? స్తోత్రం. మనం చేసే ప్రతిదీ దాని ప్రతిఫలం మన యొద్దకు వస్తుంది. కర్మఫలం, నీవు చేసే కర్మ అంటే పని ఏదైతే ఉంటుందో ఆ పని దాని ఫలితం యొద్దకు నిన్ను నడిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట్లాడే మాట, నీ క్రియ దాని ఫలితం యొద్దకు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా అంతేనండి. ఏమి విత్తుదువో అదే కోయుదువు. కనుక ఈరోజు మనం శిక్షా విధి నుండి తప్పించబడాలంటే ఇక్కడ చూడండి, చాలా సులభమైనటువంటి మాట. ఆయన మీద నమ్మకం ఉంచితే శిక్షా విధి మొత్తం తొలగిపోద్ది అని చెప్తున్నారు. అంటే నమ్మకం ఉంచడం అంటే ఏంటి? యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించటం.
యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తే మానవుని యొక్క పాప శిక్ష వాని మీద నుంచి తొలగిపోతుంది, దోష శిక్ష వాని మీద నుంచి తొలగిపోతుంది. ఇక్కడ ఒక మాట మనం అనుకోవచ్చు. చూడండి, ఈ క్రైస్తవులు ఎంత తెలివిగా వారి మతంలోనికి, వారి దేవుణ్ణి నమ్మడానికి ఎంత సులభమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారో చూడండి అని అంటారు. కానీ ఇవి క్రైస్తవులు చెప్పేవి కాదండి, ఇవి వేద సత్యాలు. ఇవి క్రైస్తవుడు చెప్పే మాటలు కాదు, ఇవి వేదమునందలి సత్యాలు. మానవునికి వాని దోష శిక్ష తొలగించబడేది ఎట్లు అని అంటే, గొర్రెల వలన కానీ, మేకల వలన కానీ, కోడెల వలన కానీ మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తము కలగదు. కానీ క్రీస్తు దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వసించడం ద్వారా మాత్రమే మనిషికి పాప విమోచనం కలుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు మీద విశ్వసించవలసినటువంటి మనుషుడు తనకున్న తెలివితో, తనకున్న జ్ఞానంతో అనేక రకాలుగా ప్రవర్తించేవాడుగా ఉంటాడు. కానీ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, నీ దోష శిక్ష తొలగించబడేది నువ్వు ఆయన యందు విశ్వాసముంచటం ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఈ మాటలను ధ్యానం చేస్తూ వస్తే, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని వాక్యం చక్కని మాట రాయబడుతుంది. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయన ఎంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారు అంతే. దేవునికి స్తోత్రం. చూడండి, ఎంత గొప్ప మాటలు మనం ధ్యానం చేస్తున్నామో. యేసు ఎంత నిర్దోషియో, న్యాయవంతుడో, పరమలోకంలో ఉన్న దేవుని లెక్కలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అంత నిర్దోషులుగా దేవుడు తీర్చిదిద్దుతాడట. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రభువు మన దోషమును ఆయన మీద వేసుకోవడం వల్ల ఆయనతో సమానమైనటువంటి వారుగా మనల్ని చేయడానికి ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. స్తోత్రం. చూడండి, ఇంత గొప్ప ప్రేమను, ఇంత గొప్ప అవకాశాన్ని మానవుడు సద్వినియోగపరుచుకుంటేనే అతని జీవితానికి, తనను తాను కాపాడుకున్నవాడవుతాడు. తన ప్రాణాన్ని తాను కాపాడుకున్నవాడవుతాడు. తన ఆత్మను తాను కాపాడుకున్నవాడవుతాడు. కాబట్టి యేసు ఎంత నిర్దోషియో, న్యాయవంతుడో, ఆయన యందు విశ్వాసముంచిన వారు కూడా అంతటి నిర్దోషులు, అంతటి నీతి కలిగిన వారుగా పరిగణలోనికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక రోమపత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు, నమ్మకము ఉన్నవారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృప వల్లే, క్రీస్తు యేసులోని విమోచనం ద్వారానే, విశ్వాస మూలంగానే దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. దేవునికి స్తోత్రం. మన దోషాలను దేవుడు తన కుమారుడైనటువంటి తన అవతారమునందు దేవుడు మన దోషములను తన మీద వేసుకొని, దేవునికి స్తోత్రం, ఆయన మనలను రక్షించేటటువంటి దేవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినారు. యేసు నామంలో దేవుడు ఈ భూమి మీదకు మనిషిగా ఎందుకు వచ్చినారు అని చెప్పానంటే, ఆయన యందు విశ్వాసము ఉంచిన వారిని ఆయన కృపచేత క్రీస్తు యేసులోని విమోచనము ద్వారా దేవుడు తన కోపాగ్నిని తొలగించే క్రీస్తు రక్తబలి ద్వారా మనుషులను పాప విమోచకులను చేయాలని, నీతిమంతులుగా తీర్చిదిద్దాలి అని సంకల్పించినారు. ఈ సంకల్పాన్ని ఎవరు గుర్తిస్తారో వారు క్రీస్తు ప్రభుల వారి యొక్క నీతిమత్వాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతారండి. చూడండి, మనం విశ్వాసం వల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చినందుచేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానము ఉంది. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఒక మనిషికి దేవుడితో సమాధానం కావాలి అని అంటే అతడు విశ్వాసము ద్వారా నిర్దోషత్వాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది, ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో, ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, మన పాపాలకు క్షమాపణ
కలిగింది. స్తోత్ర. చూడండి, మనకు విముక్తి ఎలాగ వచ్చింది అని చెప్పి అనంటే కేవలము ఆయన యొక్క రక్తము ద్వారా, కేవలం క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే మనకు ఈ రక్షణ అనేది అనుగ్రహించబడడం అనేది జరుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. మంచి ప్రవర్తన ద్వారా పాపక్షమాపణను సంపాదించుకోలేము. అది క్రీస్తు విశ్వాసులకు దేవుడు ఉచితంగా ఇచ్చినది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనం క్రీస్తు విశ్వాసులమైతే దేవుడు మనకు ఉచితంగా నీతిమత్వాన్ని ఇస్తున్నాడు, రక్షణను ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు మీ అపరాధాలలో శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచినారో వారు కూడా క్రీస్తుతో కూడా అపరాధ సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి స్థితిగతుల్లో నుంచి తిరిగి మరలా బ్రతికించబడేవారుగా లేపబడుతూ ఉన్నారు. దేవుడే ఆ విధంగా బ్రతికించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనలను బ్రతికించెను. బ్రతికించెను. స్తోత్ర. హల్లెలూయా. కనుక అట్టి దేవుని యందు ఈరోజు మనం ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నాం, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం అనే విషయాలను మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు మనతో అంటున్నాయి కదా, విశ్వాసము ద్వారా మీరు రక్షణను సంపాదించుకుంటారు అని ప్రభు మాటలు మనతో చెబుతూ ఉన్నాయి. ఇక చూడండి, క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయన ఎంత నిర్దోషో, ఆయన ఎంత న్యాయవంతుడో, ఆయన ఎంత విశ్వాసము ఉంచిన వారు కూడా అలాగూ నిర్దోషులుగాను న్యాయవంతులుగాను తీర్చబడడానికి దేవుడు సహాయం అనుగ్రహించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుని మీద నమ్మకం ఉంచిన వాడు శాశ్వత జీవం కలిగిన వాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడు ఉంటుంది అని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడి ఉంది. కుమారుని మీద నమ్మకం ఉంచిన వాడు శాశ్వత జీవం కలిగిన వాడు, అనగా మోక్ష ప్రాప్తి, మోక్ష సిద్ధి గలవాడు అవుతాడు. కుమారుని మీద నమ్మకం ఉంచడమే కుమారుని ముద్దు పెట్టుకోవడం. స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడైన దేవుడిని ఒప్పుకోవాలి. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. పొందవలసిన మార్గము ఇది ఒక్కటే. కాబట్టి ఈ శాశ్వత జీవాన్ని దయచేసేటటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈరోజు ఎందరు గుర్తిస్తారో, ఎందరు తెలుసుకుంటారో వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. మోక్ష మార్గంలో నడిపించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అట్టి క్రీస్తు ప్రభుల వారిని ఈరోజు నేను తెలుసుకోవడం ఎలా, నేను ఆయన్ని నమ్ముకోవడం ఎలా అని ఆశతో ఆ ప్రభు వైపుకి ఒకవేళ మనము చూస్తున్న వారమైతే దేవునికి స్తోత్రం. ఎటువంటి ఆశతో చూడాలి? ఆ దేవుని యొక్క రక్షణ నేను ఎలా పొందుకోవాలి, ఆ ప్రభు యొక్క ఆ యొక్క అనుగ్రహం నా మీద ఎలాగూ నిలిచి ఉంటుంది అనేటటువంటి ఆశతో దేవుని వైపుకు సూచేటటువంటి వారిని గురించి ప్రభు మాటలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా ఎంచుతాడు. కాబట్టి వారికి ఆయనకు మధ్య సమాధానము ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, మనకి దేవునికి మధ్య సమాధానం ఉండాలి. దాన్ని మనము ఎలా సంపాదించుకుంటాం? దేవుడికి మానవుడికి మధ్య సమాధానం ఎలా కుదురుతుంది? కొలస్సీ పత్రిక 1:20 ప్రకారం క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే మనుష్యుడికి పరలోకమందున్న దేవుడితో సమాధానం కలుగుతుంది. క్రీస్తు శిలువ మీద చిందించిన రక్తం ద్వారా సంధి చేసి అన్నిటినీ తనతో సఖ్యపరుచుకోవాలని తండ్రి ఇష్టం. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు క్రీస్తు శిలువ ద్వారా
ఆయన శిలువ రక్తం చేత ఒక సంధి చేసి భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా తనతో సమాధానపరుచుకోవడానికి దేవుడు ఇష్టపడినారు అని ఈ యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ఆయన తానే మనకు సమాధానం, ఆయన మన ఉభయులను ఒకటిగా చేశాడు, యూదులకు యూదేతరులకు మధ్య ఉన్న అడ్డుగోడను కూలగొట్టి తన శరీరం ద్వారా ఆ వైరాన్ని, అంటే నిర్ణయాల్లో ఇమిడి ఉన్న ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో రద్దు చేశాడు. ఇరుపక్షాలను కలిపి తనలో ఒక క్రొత్త మానవుణ్ణి చేయాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా సమాధానం కల్పించాడు. తన శిలువ మరణం ద్వారా ఆ వైరాన్ని నిర్మూలించి ఉభయ జనాలను ఒకే శరీరంలో దేవునితో సఖ్యపరిచాడు. స్తోత్రం. చూడండి, క్రీస్తు శిలువ యజ్ఞం ఎంత గొప్పది అని అంటే, పరలోకపు దేవుడిని భూమి మీద ఉన్నటువంటి మనిషిని సమాధానపరిచినది. వీరిరువురి మధ్య ఉన్నటువంటి వైరము అనేటటువంటి కాడిని విరగగొట్టినది, మానవుడికి సమాధానాన్ని కలిగించినది. స్తోత్ర, హల్లెలూయా. కనుక ఇట్టి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గుర్తించగలిగేటటువంటి మనుషులుగా ఈరోజు మనము ఉండాలి. నీవు నేను ఎలాగ ఉండాలి? క్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా అంగీకరించే వ్యక్తులంగా ఉండాలి. ఈరోజు యేసు ప్రభువుని నీవు దేవుడిగా అంగీకరించలేకపోవడానికి ఏమి కారణం అని చెప్పానంటే, చాలామంది అంటారు, ఇదిగో క్రైస్తవులు అని పిలువబడేవారు వారి దేవుడిని వారు ఎలా ఆరాధిస్తున్నారు, వారి దేవుడిని వారు ఎలా మహిమపరుస్తున్నారు అని చెప్పే ధోరణిలో దేవునికి స్తోత్ర. ఎవరో మనుషుల యొక్క స్థితిగతులను చూసి, వారి యొక్క పరిస్థితులను చూసి యేసు ప్రభువు మీద నిందలు వేసేవారు, యేసు ప్రభు నామాన్ని అవమానపరిచేవారు మనకు కోకొల్లలుగా ఈ భూమి మీద కనిపిస్తూ ఉంటారు. యేసు దేవుడి యొక్క దైవత్వాన్ని గుర్తించకపోవడానికి ఈ మనిషికి ఆటంకం ఏంటి అని అంటే, ఈ మనిషి ఎవరో కొందరు వ్యక్తులలో ఉన్నటువంటి తప్పిదాలను చూస్తూ దేవుడి యొక్క దైవత్వాన్ని గుర్తించలేని వారుగా ఉన్నారు. దేవుడు మానవులకు అతీతుడండి, మానవులకు అతీతుడు. భక్తి పరుల యొక్క పాపపు స్థితిని బట్టి కానీ, భక్తి పరులు మేము దేవుడిని ఆరాధించుకుంటున్నాం అని చెప్పే మనుషుల యొక్క పాప క్రియలను బట్టి భగవంతుడికి ఆ పాపాన్ని ఆపాదించటం నేరం అండి. అది తప్పిదం. దేవుడు పాపము లేనివాడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన దైవత్వం చాలా ఉన్నతమైనది. అది ఎంత గొప్పది అని అంటే, ఈ సమస్త సృష్టి ఆయన దైవత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తుంది. కనుక నేనేమని ప్రకటిస్తున్నాను అంటే, యేసు ప్రభువుకి శిరస్సు వంచి ఈ సృష్టి నమస్కారం చేస్తూ ఉంటే, నీవు ఆయనను స్తుతించే వారంగా, ఆయనను ఆరాధించే వారముగా, ఆయన నామ స్మరణ చేసుకునే వారంగా ఉండడం ద్వారా ఆయనను సంతోషపెట్టేవారమని ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. నా ద్వారా యేసు ప్రభువుకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆయనకు ఈ సృష్టి అంతా సాగిలపడి నమస్కరిస్తుంది అని నేను ప్రకటించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని గుర్తించడం ద్వారా, నమ్ముకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మనిషికి తన పాప కర్మల నుండి విముక్తి కలుగుతుంది. అతడు పరిశుద్ధునిగా దేవుని చేత గుర్తించబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత గుర్తించబడతాడు. కనుక క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ యజ్ఞం, ఏ యజ్ఞం చేయడానికి దేవుడు మానవ అవతారంలో ఈ భూమి మీదకు అరుదించి ఆయన సకల వేదములను నిర్వహించి సమస్త మానవాళి యొక్క విమోచనార్థమై సత్యమార్గమున ఆయన శిలువ యజ్ఞం చేయడానికి ఈ భూమి మీదకు అరుదించినారో, ఆ యొక్క సత్య చరిత్రను, సత్య వేదాన్ని చదివి వేదమునందులి ఆ పరిశుద్ధ సత్యాలను గుర్తించాలి. దేవునికి స్తోత్రం. మానవుడు ఈ భూమి మీద ఎలా ఉద్భవించాడు, మనుష్య జాతులు ఎలా భూమి అంతా విస్తరించాయి, మానవుడు ఏ విధంగా ఈ భూమండలం మీద తన మనుగడను కొనసాగించుచూ ఉన్నాడు అనేటటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. ఈ పరంపరలో భాగంగానే దేవునికి స్తోత్రం. దేవుడు
మనుష్య రూపమెత్తి మానవుడిగా కుమారుడిగా ఈ భూమి మీద ఉద్భవించి ఆయన శిలువ యజ్ఞం చేయడానికి, ఒకటి దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించటం, రెండు ఆయన శిలువ యజ్ఞం చేయటం, మూడవది ఆయన పునరుద్ధానుడై మరణం అనే ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేవడం. ఈ మూడు కార్యాలను చేయడం ద్వారా దేవుడు మానవుడి కొరకు మోక్ష మార్గాన్ని సిద్ధపరిచారు. కనుక మోక్ష ప్రాప్తి మనిషికి అనుగ్రహించబడేది కేవలం దేవుడు మానవుడు అయిన చోటేది. రెండవది, ఆయన ఈ భూమి మీద యజ్ఞం చేయడానికి వచ్చారు. మూడవది, మరణం యొక్క బలమును ఆయన ఏ విధంగా జయించారు, సాతానుడి యొక్క బలమును, మరణం యొక్క బలమును దేవుడు ఎలా ఓడించారు అనే సత్యాలను గుర్తించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మనిషి సాతానుపై జయాన్ని, మరణంపై జయాన్ని, పాపంపై జయాన్ని, శాపంపై జయాన్ని సంపాదించుకుని క్రీస్తునకు శిష్యులుగా, విశ్వాసులుగా జీవించటానికి ఆయన నమ్ముకునేవారుగా ఉన్నారు. క్రీస్తును నమ్మి ఆయన యందు విశ్వాసముంచి ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన అనుగ్రహించే ఆత్మ సంబంధమైనటువంటి సంపదలు ఎన్నో సంపాదించుకుందుము గాక. ఆమేన్.